శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నేను రాత్రి ఎందుచేతో నాకు అస్సలు నిద్రపట్టలేదండి. అలా దొల్లి దొల్లి 3ంటికే లేచి కూర్చుని కాసేపు మెడిటేషన్ చేసుకున్నాను. తర్వాత పొద్దున్నే తొందరగా 5ంటికే, అందుకే ఆ భగవంతుని లేవవయ్యా అని మేలుకొలుపుతూ పాట పాడి అప్లోడ్ చేశాను. ఒకసారి అది నిద్ర తక్కువలేండి, నాకు పట్టదు, ఒక్కోసారి అసలు పట్టదు. నిన్న శనివారం టిఫిన్ పుల్కాలు అవి తిన్నాను. పుల్కాలు కొంచెం నాకు వేడి చేస్తాయి, మజ్జిగ అది తాగినా కూడా. దానివల్ల ఏమో పొడికళ్ళు పడిపోయాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నిన్న చెప్పాను చాలామందితో గతాన్ని అలా మోస్తూ ఉండద్దు, అలా మర్చిపోవడం అంటారు. మర్చిపోవాలి, మన కోసమే మనం మర్చిపోవాలి అని చెప్పి. ఆనందకరమైనవే ఈ బుర్రలో, ఆనందకరమైన వాటికి స్థానం ఇవ్వాలి, బాధకి నొప్పికి స్థానం ఇవ్వకూడదు. ఎందుకంటే అది ఎవరికీ ఉద్ధరింపు కాదు, మనమే లోపల ఈ మన శరీరాలు శిథిలం అయిపోతూ ఉంటాయి. అందుకని అవి వద్దు అని చెప్తాను. అది తర్వాత ఇంకోళ్ళు గౌరీ గారు ఎవరు, మీ బాల్య స్మృతులు మాతో పంచుకుంటున్నారు. బాల్య స్మృతులకి ఏముంటాయండి, చిన్నప్పుడు ఆటలు పాటలు, పెళ్ళయ్యేదాకా ఒకలా వెళ్ళిపోతుంది కదా. నాకు కొంచెం ఎర్లీ మ్యారేజ్ అయింది. ఆ తర్వాత ఏవో రకరకాలు, కొన్ని సంవత్సరాలు చాలా బాగుంది, కొన్ని సంవత్సరాలు ఒడిదుడుకులుగా ఉంది, కొన్ని సంవత్సరాలు అనారోగ్య సమస్యలు, ఇవన్నీ దాటుకొచ్చాక పిల్లలు, చదువులు, వాళ్ళ సెటిల్మెంట్లు. కాకపోతే మా పిల్లలు తొందరగా సెటిల్ అయ్యారు, బాగా చదువుకున్నారు ఇద్దరు పిల్లలు. అలాగే వాళ్ళిద్దరికీ కూడా వివాహాలు. మా పెద్ద అబ్బాయికి కరెక్ట్ టైం అయింది 27 ఏళ్ళకి, మా చిన్న అబ్బాయికి ఇంకా తొందరగా మ్యారేజ్ అయింది. తెలిసిన సంబంధం, తొందరగా చేస్తాం. అందరూ ఇంత చిన్నవాడికి చేసేస్తున్నావా అన్నారు. పెళ్ళికి కోడలికి 19 ఏళ్ళు, పిల్లాడికి 22 ఏళ్ళే. ఇంత ఇప్పుడే పెళ్ళి ఏంటని, ఇంకా అనుకున్నాక చేసేస్తే నయం అని చేసేసాను. ఇప్పుడు అనిపిస్తోంది, ఎందుకంటే వాళ్ళ పెళ్ళి 4 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు కరోనా టైంలో అయింది వాడికి. అప్పుడున్న ఓపిక కూడా ఇప్పుడు నాకు అంతగా అనిపించదు, అంత తిరిగేసే ఇది అది. ఎందుకంటే ఒక్కొక్కసారి బాగున్నట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి ఓపిక లేనట్టు అనిపిస్తుంది. తెమిలిన పనులు తెమిలిపోవడమే. పెళ్ళిళ్ళు అయిపోయాయి, బాగానే ఉంది అని అనుకుందుకు చూడడానికి అమ్మాయి అనుకుంటారు. కానీ ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటూ ఉంటాయి. అందులో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది. జీవితం అంటేనే అన్ని రకాలు ఫేస్ చేయడమే జీవితం. అన్నిటికన్నా పెద్ద టాస్క్ చాదస్తం కోపిష్టి మనిషి అయిన మా నాన్నగారిని లీడ్ చేసుకురావడం, ఆయన్ని జాగ్రత్తగా చూడడం ఒక ఎత్తు అయితే, ఆయనకి అన్నీ సర్దిపుచ్చి చెప్పుకోవడం ఒక ఎత్తు. అలా రకరకాలుగా ఉంటుందండి జీవితం. చాలామంది నేను మా వారు టిఫిన్ గురించి చెప్పరు అన్నాను కదా. మా వారు అన్ని కోరికలు కోరుతారు. ఆయనకి నా వంట అంటే చాలా ఇష్టం. పెద్ద బయట ఎవరిదివి కూడా ఆయనకి అంత నచ్చదు. నా ఫస్ట్ ఫ్యాన్ మా పిల్లల కన్నా కూడా మా వారే. నా వంటకి చాలా మెచ్చుకుంటారు. కాకపోతే మొన్న చేసిన వీడియో అన్నది కామెడీ వీడియో. కాకపోతే ఒక్కొక్కసారి వెంటనే ఏం చెప్పరు, అడుగుతారు. కోరికలు ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాను. కడుపుతో ఉన్న దానిలో ఎప్పుడు కోరికలు ఏంటి అని చెప్పి తినేస్తారు. ఏం చెప్పలేదు ఎలా ఉందంటే, బాగుంది కాబట్టే కదా తినేసాను అంటారు. అంటే లేకపోతే పడేస్తారు అని అర్థం. మరి బాగున్నప్పుడు అలా చెప్పినప్పుడు, బాగున్నప్పుడు కూడా చెప్పాలి కదా ఎవరైనా కూడా. అందుకే చాలామంది కనెక్ట్ అయ్యారు, అందరూ ఇంతేనండి అని. అది మీరు తర్వాత కొంతమంది మీరు ఆయన మాట్లాడనివ్వడం లేదు అన్నారు. అసలు ముందే బాగుందంటే మాట్లాడనివ్వకపోవడం ప్రసక్తే రాదు కదండి. కొంతమంది చేసే పనులు ఒళ్ళు మండుతాయి, యువతల వాళ్ళ వాయిస్ కనిపిస్తుంది, అవతల వాళ్ళు ఏం మండించారో అన్నది కనపడదండో. అలాంటిదే ఇది, అది సంగతి. ఇకపోతే పుస్తకాల గురించి అడిగారు సుధగారు. కర్మ సిద్ధాంతం గురించి చెప్తారు ఏమిటి అని. కర్మ జన్మ అనే పుస్తకం ఉందండి, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది. అది సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఈ పాటి లా ఉంటుంది, మరి పెద్ద లావు పుస్తకం కాదు. ఆ పుస్తకం ముందు కొనుక్కుని చదవండి, మనకి కొంతవరకు అంతా బేసిక్గా అర్థమైపోతుంది. అది మీకు అర్థమైపోయిన తర్వాత కర్మ సిద్ధాంతం అని
స్వామి వివేకానందుల వారి పుస్తకం ఉంటుంది, అది కూడా కొనుక్కుని చదువుకోండి. జీవితం పట్ల ఒక అవగాహన తప్పకుండా ఉంటుంది మనకి. అది అంతేగాని ఎవరైనా బాధపడిపోయి అలాగా ఉండకూడదు. మనం నచ్చని చోట మౌనంగా ఉండడమే. మౌనం అంత ఉత్తమమైంది ఇంకోటి లేదు. అరుపులు, కేకలు, గోళ్ళు, లేకపోతే బయట ఎవరో ఉన్నారు, అసలు మనం మంచిగా ఉన్నప్పుడు ఒకళ్ళు మన జోలికి వచ్చి మనం అంటే మనకు పడవలసిన అవసరం లేదు. వెళ్ళు వెళ్ళు బాబు వెళ్ళు అని గుడ్ బై చెప్పేసి మనం అలాని మనం ఉండడమే, అంతే కదా. అంతేగాని జీవితం అంతా అందరితో అన్ని విషయాల్లోనూ అడ్జస్ట్ అయిపోతూ ఎంత కాలం అని ఉంటాం. ఇంకా మహా అయితే ఇంత లైఫ్ ఉందేమో మనకి. ఆ ఇంత లైఫ్ అయినా మనకు కానచ్చినట్టు హ్యాపీగా ఉండాలి కదా. మన మనసుకి తగ్గట్టు. పిల్లలకు పెద్ద అయిపోతారు, వాళ్ళ పని వాడు చూసుకుంటారు. అందరి కోసం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఒక రకంగా మన జనరేషను అత్తగారి దగ్గర సర్దుకున్నాం, ఇప్పుడు కోడళ్ళ దగ్గర ఇప్పుడు సర్దుకోవాల్సినది. మొన్న ఎవరో అన్నారు కూడాను, అప్పుడు సర్దుకుని ఇప్పుడు సర్దుకుని ఎప్పుడు సర్దుకుని ఇదంటే ఒక్కొక్కసారి ఉంటుంది చూడండి. ఇప్పుడు యుద్ధం వస్తే ఏమీ తెలియని అమాయకులు ఎంతోమంది సఫర్ అవ్వట్లేదా? ఈ జనరేషన్లో వచ్చిన మార్పు కూడా అదే. అప్పుడు మనప్పుడు అత్తగారంటే భయపడ్డాం, ఇప్పుడు కోడళ్ళు అంటే భయపడవలసి వస్తుంది. అందరూ అలా ఉంటారని కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలాగే ఉన్నారు కదా, 90% అలాగే ఉన్నారు. అయినా మనకు కూడా మనం పడ్డాం కదా, వాళ్ళని ఎందుకు మనం బాధ పెట్టడం అనుకుని వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. అలా అవ్వాలి కూడా, అయితేనే అంత సాఫీగా వెళ్తుంది. అంటే వాళ్ళు ఏదో మన చూడరు అందుకు వెళ్ళడం అని కాదు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రతి దాంట్లోనూ రాజీ అన్నది తప్పదండి. రాజీ అన్నది తప్పదు కదా. నేను రాజీ పడుతున్నాను, నేను సర్దుకుపోతున్నాను అని మనలో మనం సెల్ఫ్ పిటీగా బాధపడకూడదు. ఎందుకంటే అది ఒక రాజీ ప్రశాంత వాతావరణం ఇంట్లో నెలకొల్పడం అన్నది ఒక ఉత్తమమైన గృహిణి లక్షణం. అందుకని ఆ మంచి లక్షణాన్ని పాటిస్తున్నప్పుడు మనం మంచిగానే దాన్ని తీసుకోవాలి. అంతే సెల్ఫ్ పిటీతో బాధపడకూడదు. మన మీద మనకి జాలిగా మనం ఎప్పుడూ ఉండకూడదు. అలాగా ఎందుకు మన ధైర్యంగా సంతోషంగా ఉండాలి. అది ఎలాంటి పరిస్థితులైనా చాలామంది నన్ను అంటారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మీరు అంటారు. నవ్వుతూనే ఉండాలి, అంతకని ఏడుపు మొహం వేసుకుని ఉంటావా? నవ్వుతూ ఉన్నంత మాత్రాన ఏదో పెయిన్ లేదని కాదు, ఉంటుంది. మనిషి అన్న ప్రతివాడికి ఏమోలో ఎక్కడో ఏదో పెయిన్ ఉంటూనే ఉంటుంది మనసులో. కానీ నవ్వుతూనే ఉండాలి, ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. మన మొహం చూస్తే అవతలాడు ప్లెజెంట్గా అనిపించాలి. బాబు వాళ్ళ దగ్గర కూర్చుంటే నీరసం బాబు ఏవో చెప్తారు, ఏడుపోటు మొహం అలా అనిపించుకునేలా ఉండకూడదు. ఎప్పుడు చక్కగా పీస్ఫుల్గా నవ్వుతూ ఉండాలి మనం ఎప్పుడు. అలా ఉంటేనే లైఫ్ సంతోషంగా కొనసాగుతుంది అందరికీ. అందుకని మీరందరూ కూడా అలాగే ఉండాలని నేను అనుకుంటాను ఎప్పుడు. అందుకే తరచూ పదే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇప్పుడు బయట విషయాలు బోల్డ్ ఉంటాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. అవన్నీ మీకు న్యూస్ పేపర్స్ చెప్తాయి, టీవీలు చెప్తాయి. వాటిని ప్రత్యేకించి ఏదో ముఖ్యమైనది ఇప్పుడు యుద్ధం అన్నది మనకు కూడా రావచ్చు, ప్రపంచ యుద్ధం మూడోది, దానికి కొంత సిద్ధంగా ఉండవలసి వస్తుందేమో అని అలాంటి ముఖ్య వాటిని యుద్ధనీతి పాటించకుండా హాస్పిటల్స్ మీద స్కూళ్ళ మీద వేసేయడం అన్నది చాలా దారుణమైన కాదు. కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా అస్తమానం అలాంటివి నేను పెద్ద మాట్లాడిన, ఎందుకంటే నేనే చూడను అవన్నీ. పేపర్లు అవి తెలిస్తే అన్నీ బాధాకరమైన సంఘటనలే. వాటిని అన్నిటినీ మనసుకు తీసుకుని బాధపడ్డం ఎందుకు అని, దాని బదులు ఎవరైనా ఏదైనా బాధపడుతుంటే అందరికీ ఏ బాధ లేకుండా చూడు, బాగుండేలా చూడు తండ్రి అందరినీ అని అనుకుంటాను తప్ప వాటిని ప్రత్యేకించి నేనైతే అంత చదవను. ప్రముఖ సైకియాట్రిస్టులు, ఫారెన్ వాళ్ళు, మన ఇక్కడ వాళ్ళు, మా జలంధర చంద్రమోహన్ గారు అలాంటి గార్బేజ్నంతా తీసుకొచ్చి మీ మైండ్ నింపుకోకండి అని చెప్తారు. సో అవన్నీ మనకు అనవసరం. ముఖ్యమైన విషయాలు ఉంటే మాట్లాడుకుందాం. నేను మాత్రం తరచూ ఇలాంటివి ఎందుకు చెప్తూ ఉంటానంటే, మన వయసు వచ్చేటప్పటికి ఆడవాళ్ళు చాలామంది నిరాశ నిస్పృహలతో ఉంటున్నారు. ఎందుకంటే ఇంకా కొంతమంది మొగుళ్ళు మారలేదంటారు. ఎవరైనా మొగుళ్ళని మారలేదు అలాగే ఉన్నారు, వాళ్ళ పెత్తనమే కొనసాగాలంటే ఈసారి మొట్టికాయలు వేసేయండి. ఇంకా ఎన్నాళ్ళు అయ్యా, మనం ఇంకా పెద్దవాళ్ళం అయిపోతున్నాం, ఇన్నాళ్ళు నీ మాట వినేసాను కదా, ఇంకా కొన్నాళ్ళు నా మాట విను అని ఫన్నీగా చెప్పేసేయండి.
అంతేగాని ఎప్పుడు సర్దుకుని మన మీద మనమే సెల్ఫ్ పిటీతో బాధపడకూడదు. ఓకేనా? ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, నవ్వు మొహంతో ఉండండి. మీ దగ్గరికే అన్నీ వస్తాయి, సంతోషాలు ఆనందాలు అన్నీ వచ్చి చేరుతాయి. ఎవరి విషయంలోనైనా, పిల్లల విషయంలోనైనా, కోడళ్ళ విషయంలో రాజీ పడుతున్నాను అని అనుకోవద్దు. వాళ్ళని ఫ్రెండ్లీగా స్వీకరించేయండి. కోడళ్ళు అయితే మీ అమ్మాయిలే, కూతుళ్ళు అయితే ఏమైనా నెత్తి మీద పెట్టేసుకుంటారా? వాళ్ళు సాధిస్తూ ఉంటారు. ఎవరైనా సాధింపు పిల్లలు కామనండి. మొగుడు పిల్లలు వీళ్ళంతా మా అమ్మ చెప్పినట్టు, మా అమ్మ అనేది మొగుడు పిల్లలు సూత్రం మీద చుట్టాలట. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు. అంటే మంగళసూత్రం అనే సంబంధం ద్వారా వచ్చిన చుట్టరికం అది. వాళ్ళకి చేయించుకోవడమే కానీ ప్రేమ ఉండదని. ఉంటుంది వాళ్ళకి, కానీ ఏదో చేయించేసుకుందాం, ఏదో అనేద్దాం అని కొంచెం తాపత్రయం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అది అంతకన్నా ఏమీ లేదు, చెడ్డతనం ఏమీ కాదు. అదో రకంగా ఉంటారు చాలామంది, అందరూ అని కాదు, చాలామంది అలా ఉంటారు. దాంతో ఆడవాళ్ళకి చికాకుగా అనిపిస్తుంది. పైగా ఈ ఏజ్ వచ్చేసిన తర్వాత మనకు కూడా ఓపిక తగ్గుతుందిగా. ఇన్నాళ్ళు పడ్డా ఇంకా ఏంటి అని ఒక విసుగు వచ్చేస్తుంది మనకు. అలా కాకుండా చక్కగా మోటివేషనల్ బుక్స్ అవి చదువుతూ ఉండండి. పుస్తక పఠనం మనకి ఎంతో జ్ఞానాన్ని, మన టైంని చక్కగా యూటిలైజ్ చేసుకునేలాగా, జ్ఞానం పెరిగేలాగా ఉంటుంది. ఆ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోండి. మంచి మంచి పుస్తకాలు అవి ఎన్నో ఉన్నాయి. ఓకేనా? ఈరోజు టాపిక్ ఇదండి. ఎవ్వరూ సెల్ఫ్ పిటీతో బాధపడద్దు. నేను చెప్పినప్పుడు ఎప్పుడు మనంతటి వాళ్ళ మనమే, మన ఎవరు ఏమీ అనడానికి వీల్లేదు, మనం ఎవరిని ఏమీ అనం. ఓకేనా? అది మన పద్ధతి. మనం బాగుంటాం, అతలవాడు కూడా బాగా ఉండాలి మనతో. అలా డీల్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళతో. లేకపోతే నేను ఇంకోలా ఉంటానని చెప్పేసేయండి. నా వీడియో, నా మాటలు మీ అందరికీ నచ్చినట్లయితే మీ అందరి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడేసుకుందామా మరి. ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.